హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈరోజు ఎపిసోడ్ చూసి పిచ్చెక్కిపోయింది. అసలు ఇంత దారుణంగా, ఇంత బయాస్డ్గా ఉంటారా? అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు అనిపించింది నాకు. ఎవరు అనుకుంటున్నారు? మన పునర్నవేను, మన హృతిక శేష్ ఎందుకు వచ్చారు? ఎందుకు ఇలా బయాస్డ్గా ఉన్నారు? అసలు ఏంటి అసలు వీళ్ళు వచ్చి అనవసరంగా వీళ్ళకున్న రిప్యుటేషన్ అంటారు చూడండి, అంటారు రిప్యుటేషన్ తగ్గించుకున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే అసలు వాళ్ళది జడ్జిమెంట్ అస్సలు ఎంత బయాస్డ్గా ఉందంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరి ఫేవరిజం వాళ్ళని చేసుకుంటున్నారు తప్ప, అరే అక్కడ చూడవలసిన విధానం చూడట్లేదు. సో దాని గురించి మనం నిదానంగా నీట్గా మాట్లాడుకుందాం ఒక్కొక్క పాయింట్ గురించి. ఎందుకు ఇలా అన్నాను బయాస్డ్గా ఉన్నారు? ప్రేరణ అంతే ఉన్నది, మన ప్రేరణ అంటున్నా ఎవరు అవి అసలు బయాస్డ్గా ఉన్నారు. మన పురాణవి అంతే ఉంది, మన రీతిగా కూడా అంతే ఉంది. సో అనవసరంగా వచ్చి వాళ్ళు రిప్రెషన్ తగ్గించుకున్నారా అని అనిపించింది నాకు, బయాస్డ్గా అనిపించింది. సో మన నీట్గా ఎక్స్ప్రెషన్ క్లియర్గా ఇచ్చుకుందాం పాయింట్ వైజ్గా. సో మన పునర్నవి అండ్ మన రితిక షేరు ఇంకొకరికి బ్లాక్ స్టార్ ఇవ్వడం కోసం మన బిగ్ బాస్ పరుగుల మీద వాళ్ళు ల్యాండ్ చేస్తారు అనుకుందాం బిగ్ బాస్ హౌస్లో. సో వాళ్ళు పాటతో ఎంట్రీ ఇస్తారు, వస్తారు, ఫన్గా ఇంటారు, బాగానే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అంతా బాగుంటుంది. అయితే మన బిగ్ బాస్ ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని చెప్తారు కదా, సేమ్ ప్రాసెస్ షార్ట్కట్లో చెప్తున్నాను, సేమ్ ప్రాసెస్ ఎవరు వచ్చినా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చెప్తారు అంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన పునర్నవి మన రితిక షేర్ వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు, వెళ్ళి ఎవరిని సెలెక్ట్ చేద్దామా అని చెప్పి. ఇక్కడ ఇద్దరిని డిస్కస్ చేసుకోమని చెప్పేసరికి వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళిపోయి, మన పునర్నవి అయితే గౌతమ్ చేయాలి. మన ఈమెకి ఎవరి ఫేవరెట్? నిఖిల్ కొరకు నిఖిల్ అనడంలో నాకు న్యాయం అనిపించిందిలే. ఎందుకంటే ఆమె చెప్పిన పాయింట్ ఎలా ఉందంటే, ఇప్పటి వరకు తను ఎవరు సెలెక్ట్ చేసుకోరు, తనకు అవకాశం టీటీఎల్ మన టికెట్ టు ఫినల్ టాస్క్లో అసలు నిఖిల్ ఛాన్సే రాదు ఎప్పుడు. సో ఈ విధంగా తనకు ఛాన్స్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో తను నిఖిల్ సెలెక్ట్ చేసుకుంది అనిపించింది నాకు, మన రితిక. సో నాకు రితిక నిఖిల్పై చెప్పడంలో నాకు ఏమీ బయస్గా అనిపించలేదు, కానీ ఆమె చెప్పిన పాయింట్ నచ్చింది. అంటే ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నేను తనని ఈ టికెట్ ఫినాల్లో సెలెక్ట్ చేసుకుని టాస్క్లు కూడా ఎలా ఆడతారో చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పి తను అంటుంటే, మన పునర్నవ మటుకు నాకు గౌతమ్ చేయాలి అని చెప్పి అంటుంటే, వీళ్ళిద్దరు డిస్కషన్ తేజం చేయాలా గౌతమ్ చేయాలా, ఎవరిని చేస్తే మళ్ళీ ఇంకెవరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి డిస్కషన్లో మన నిఖిల్ సెలెక్ట్ చేసుకుని, నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి మనం టెస్ట్ చేద్దాం, మన ఫ్రెండ్షిప్ టెస్ట్ చేద్దామని చెప్పి పురన్నవో ఐ థింక్ రితుకని ఇద్దరు ఎవరో ఒకరు అంటారు, గుర్తుకులేదు నాకంతా. సో అనుకున్న విధంగా ఉంటుంటే ఫైనల్గా ఏంటి డిసిషన్, మరి ఎలా ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఎవరైతే వీక్ కంటెండర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వీక్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వీళ్ళ మీద ఈజీగా గెలిచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నాకు తెలిసి ప్రేరణను టేస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఫైనల్గా ఏం చెప్దామని అనేసరికి మన పునర్నవి మటుకు, నువ్వు ఎన్ని చెప్పినా నా మైండ్లో నుంచి గౌతమ్ మటుకు పోడు అని చెప్పి నాకు గౌతమ్ని చేయాలని ఉంది అని చెప్పి అనేసరికి మన రితిక, ఏంటి నన్ను ఇష్టపడుతున్నావా అని చెప్పి అంటది. ఇష్టపడుతున్నావు అని చెప్పి అనే విధానంలో నిజంగానే నాకు అనిపించింది, ఏంటి అంత ఉండొచ్చు ఫేవరెట్, కానీ చూడాలి కదా విధానం ఎలా ఆడేది ఏంటి, ఆయనకి ఎన్నిసార్లు వచ్చినాయి ఛాన్సెస్ అవన్నీ చూడాలి కదా. మరి ఏ మటుకు పురినవ మటుకు రుతిక్ మన ఊరికే గౌతమ్ అనేసరికి గౌతమ్ బదులు చేయడం స్టార్ట్ చేసింది. ఈమె చేసేసరికి మా రుతిక ఓకే అని చెప్పి వచ్చేసి బిగ్ బాస్కి మేము గౌతమ్ అండ్ నిఖిల్ సెలెక్ట్ చేసామని చెప్పేసరికి మన బిగ్ బాస్ ఏం చేస్తాడు తెలిసిందే, మళ్ళీ యాస్టీస్ మళ్ళీ గౌతమ్ను నిఖిల్ని మీకు ఇంకా ఇద్దరు సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళి అసలు ఎవరు ఉన్నారు నీకు చెప్పు మైండ్లో అంటే, నా మైండ్లో ఇక్కడ ఎవ్వరు లేరు, ఫస్ట్ నువ్వు చెప్పు నీకు అని గౌతమ్ అంటాడు. ఇక్కడ గౌతమ్ చాలా మంచిగా ఆడాడు. ఎంత నిజంగా అంటే అతనిలో ఉన్న క్యారెక్టర్ మెల్లమెల్లగా, క్యారెక్టర్ అంటే ఏంటి, మళ్ళీ క్యారెక్టర్ అని చెడ్డగా అనుకున్నారు. క్యారెక్టర్ అనేది ఒక అబ్జెక్టివ్ మాత్రమే. క్యారెక్టర్ని మనం డిస్క్రైబ్ చేసినప్పుడే అది గుడ్డా బ్యాడా ఉంటుంది. క్యారెక్టర్ అని పేరు వస్తే చాలు, క్యారెక్టర్ అనేసారు నన్ను అని. గుడ్ క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్ అంటేనే క్యారెక్టర్ని మనము డిస్క్రైబ్ చేసినట్టు. అందుకే చెప్తున్నాడు క్యారెక్టర్ ఇక్కడ చాలా బాగా నచ్చాడు నాకు. ఏ విధంగా అంటే అతనిలో ఉన్న క్యారెక్టర్ బయటపడిపోతుంది అన్నట్టు, ఒక గుడ్ క్యారెక్టర్ అంటున్నాను నేను. ఏంటంటే నాకు ఎవరు లేరని చెప్పి నువ్వు ఎవరో చెప్పని మన నిఖిల్ని అడుగుతాడు గౌతమ్. అప్పుడు నిఖిల్ అంటాడు కదా, నేను మటుకు టేస్టీ తేజ అని పృథ్వీ అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అప్పుడు గౌతమ్ ఉండి నేను ప్రేరణను అనుకుంటున్నాను కంటెంటర్గా పోటీలో ఉంచాలని చెప్పి అంటే, ఎందుకు అంటే తను కూడా నిన్న కూడా నాలాగానే సెకండ్ పొజిషన్లో
ఓడిపోయింది కదా! లాస్ అయింది కదా గేమ్‌ని. సో, చాలా ఎఫర్ట్స్ పెడుతుంది నాలాగానే. సో, తనకు మంచి ఫెయిర్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి అంటాడు చూడు. అక్కడ అబ్బబ్బబ్బా! చాలా మంచిగా అనిపించాడు నాకు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రేరణ ఏం చేస్తా అంటది? ఎప్పుడు చూసిన ప్రేరణ మన గౌతమ్ మీద పడి ఏమన్నది నామినేషన్‌లో, "నీకసలు ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెలీదు. ఎవరు ఫ్రెండ్‌షిప్ చేయరు. అసలు నేను టికెట్ టు ఫినాల్ అసలు నేను ఫైనల్‌లో అసలు నేను చూడదలుచుకోలేదు" అని చెప్పేస్తది ఫేస్ మీద కదా! ఇన్ని ఎలిగేషన్స్ పెడతది మన గౌతమ్ మీద ప్రేరణ. అయినప్పటికీ అదే ఇదే ప్యాకెటే బిజినెస్ అంటారు కదా! ఆ విధంగా చూపించిన విధానము గౌతము చాలా టూ గుడ్ అనిపించింది నాకు మాట్లాడే విధానం. సో, ఇక్కడ ఇద్దరు ఈయన మంచి కాంపిటీటర్ కదా నాకు. మంచి ఎఫర్ట్స్ ఇస్తుంది కదా! గొంతుపోయింది నాకు చూడు. సారీ అండి. అయితే ఏంటి ఎదురుగొచ్చాను. మంచి ఎఫర్ట్స్ పెడుతుంది కదా నాలాగానే తనకు ఛాన్స్ ఇద్దామని చెప్పని మన గౌతమ్ అనేసరికి నాకు చాలా టూ గుడ్ అనిపించాడు. తర్వాత నిఖిల్ అనిపించేసి నేను పృథ్వీకి ఇస్తాను అని చెప్పి అనేస్తారు. సో, వాళ్ళు వచ్చేసి నిర్ణయం చెప్తారు బిగ్ బాస్‌కి. బిగ్ బాస్ నేను ప్రేరణ సెలెక్ట్ చేశాను. నిఖిల్ ఏమో నేను పృథ్వీ సెలెక్ట్ చేశాను అనేసరికి మన తేజ లెగిసి వై నాట్ మీ? నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు? ఇలానే ఉంటది. మన కంటికి కనిపించి చెప్తాము. వీళ్ళు ఒప్పుకోరు అని ఇండైరెక్ట్‌గా అంటారు. అంటే ఆఖరి వరకు నాకు ఛాన్స్ రావాలి. నేను కూడా ఆడింది కొన్ని టాస్క్‌లే కదా! నాకు ఛాన్స్ వస్తే బాగుంటది అనుకున్నా నేను. కానీ గౌతమ్ దృష్టిలో అసలు నేను లేనా అని చెప్పి ఫీల్ అవుతాడు. ఇప్పుడు తేజ ఫీల్ అయిన దాంట్లో అర్థం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ గౌతమ్ ఏ విధంగా ఆలోచించాడు? సెకండ్ ప్లేస్‌కి వచ్చి ఆగిపోతుంది కదా ప్రేరణ. ఇప్పుడు ప్రేరణ కన్నా తేజతో క్లోజ్‌గా ఉంటాడు. ఇక్కడ ఫ్రెండ్‌ని చూసుకోలేదు. ఎఫర్ట్స్ చూసాడు. ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎవరు ఎక్కువ ఆగిపోయారు 2 సెకండ్ ఛాన్స్‌లో అనే విధమే చూసాడు. అక్కడ తీసుకుని నాకు మంచి నిర్ణయం అనిపించింది నాకు గౌతమ్. ఇప్పుడు అందరిలా కాకుండా ఫ్రెండ్స్ కోసం కాకుండా ఒక నీట్‌గా ఒక న్యాయంగా అక్కడ న్యాయంగా చేశాడనిపించింది నాకు గౌతమ్. ఇక్కడ టేస్ట్ తేజలు ఏంటి ఫ్రెండ్‌గా నన్ను చూడొచ్చు కదా! నువ్వు చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! అని మన టేస్ట్ తేజ ఉద్దేశము అనుకుంటా మేబీ. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనిది ఉంది. కానీ ఇతను మటుకు చేసింది మన న్యూట్రల్‌గా చేశాడు. ప్లస్ జెన్యూన్‌గా చేశాడు అనిపించింది నాకు గౌతమ్. సో, ఈ విధంగా టేస్టే ఫీల్ అవుతాడు. ఇంక దానికి మన రుతిక తగ్గున్నోళ్ళే హెచ్చించబడతారు తేజ నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు అది ఇది అని చెప్తుంది. చెప్పిన తర్వాత మన బిగ్ బాస్ ఏం చేస్తారంటే సరే అని చెప్పని ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ పేరేంటి? జారుతూ గెలువు అనే టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే ఒక టబ్‌లో ఒక ఆయిల్ కంటెంట్ దాకా పోసేసి ఆయిల్ ఉంచుతారు. ఒక స్లైడ్ ఎక్కుతూ ఉండాలి. ఎక్కే ముందు ఆయిల్‌లో వీళ్ళు లెగ్స్ అందులో పెట్టి అది లెగ్స్ అందులో డిప్ చేసి స్లైడ్ ఎక్కాలి. స్లైడ్ ఒక రోప్ సహాయంతో వెళ్ళాలి. మరి రోప్ సహాయంతోనే దిగాలి. దిగి రోప్ సహాయంతో వెళ్ళినప్పుడు అక్కడ డిస్కులు ఉంటాయి. ఆ డిస్కుని తీసుకొని వాళ్ళు కేటాయించిన దాంట్లో ఎయ్యాలి. ఎవరు ఎక్కువ డిస్కులు తీసుకుంటారో వాళ్ళు విన్ ఈ టాస్క్‌లో. అది గేమ్. ఇట్లా స్లైడ్ మళ్ళీ నూనెలో కాలద్దుకుంటూ అది ఎక్కుతూ మన రోప్ పట్టుకొని ఎక్కుతూ డిస్క్ తీసుకుంటూ ఎవరు ఎక్కువ క్వాంటిటీ అది లిమిటే ఉంటాయి డిస్కులు కూడా. ఎవరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారో వాళ్ళే విన్. అది ఆ డిస్క్ కూడా ఎక్కడ లైన్‌లో నిల్చొని ఎయ్యాలి. లైన్ దగ్గర నిల్చొని ఎయ్యాలని చెప్తారు. ఇదే రూల్స్. మళ్ళీ ఇంకో రూల్ ఏంటంటే అక్కడ ఒకవేళ డిస్క్ పడిపోయింది అనుకో ఏసే క్రమంలో లైన్ దగ్గర నుంచి ఆ పడిపోయిన డిస్క్‌ని తీసుకొని మళ్ళీ వేరే కంటెస్టెంట్స్ ఏసుకోవచ్చు అని రూల్ పెడుతది. రూల్ పెట్టేసరికి ఇంకా నలుగురు గేమ్ స్టార్ట్ అయిపోతుంది. నలుగురు లెగ్స్ అందులో ఆయిల్‌లో డిప్ చేసేసి అలా రోప్ పట్టుకొని దిగాలి. ఆ క్రమంలో డిస్క్‌ని తీసుకోవాలి. మన డిస్క్‌ని తీసుకుపోయి ఆ లైన్ నుంచి అందులో ఎయ్యాలి. ఈ విధంగా ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో నాకు తెలిసి పృథ్వీ చాలా నీట్‌గా ఆడాడు. ఎలాంటి కొంతమంది అన్నారు కదా! అసలు ప్రేరణ అంటది గేమ్ అయిపోయినాక కొంతమంది అదేం డిప్ చేయలేదు ఆయిల్‌లో మీరు డిప్ చేయమని చెప్పి అన్నారు కదా! మొత్తం కాళ్ళన్నీ మునిగిపోవాలని చెప్పి అన్నారు కదా! అసలు డిప్ చేయకుండా ఎళ్లారు. అది చూసుకోండి అని చెప్పి పునర్నవికి చెప్తది మన ప్రేరణ. కానీ ఇక్కడ అసలు పృథ్వీ అలా చేయలేదు. నేను నీట్‌గా చూసాను. స్లో మోషన్‌లో పెట్టుకొని చూసాను. నీట్‌గా ఎళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒకసారి థర్డ్ రౌండ్‌లో అనుకుంటా మర్చిపోయాడు. దాన్ని మర్చిపోయేసరికి విష్ణు అన్నది, "నువ్వు అదేంటి కాళ్ళని తడుపుకొని రావాలంటే మళ్ళీ ఏం చేశాడు? డిస్క్ ముట్టుకోలేదు. డిస్క్ ముట్టుకోకుండా మళ్ళీ ఆ రోప్‌తోనే కిందకి జారుకుంటూ వచ్చేసి అప్పుడు మళ్ళీ లెగ్స్ అందులో పెట్టి తడుపుకొని మళ్ళీ ఎళ్తాడు రోప్ పట్టుకొని. అప్పుడు డిస్క్ తీసుకొస్తాడు. సో, అది ఎలా అవుతది? ఫౌల్ కింద కాదు కదా! ఫౌల్ అవడం అసలు అదే అని చెప్పి వీళ్ళు అంటారు కానీ అసలు అక్కడ నాకు నేను చూసాను. నాకు అనిపించింది మరి నీట్‌గా ఆడతాడు. ఎలాంటి ఏమంటారు లిస్కులు లేకుండా ఎలాంటి దొంగ ఏషాలు లేకుండా నీట్‌గా మంచిగా ఎళ్ళాడు పృథ్వీ. ఈ టాస్క్‌లో మటుకు అనిపించింది నాకు.
మళ్ళా ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నిఖిల్ గురించి చెప్పాలి. నిఖిల్ పాపము స్టైర్ ఎక్కుతూ క్రమంలో ఒకసారి జారి చెయ్యి తెగుతది. ఏలు సంథింగ్ తెగి రక్తం కారుతున్నా సరే పట్టించుకోడు మన నిఖిల్. ఇంగ నిఖిల్ అని చెప్పనవసరం లేదులే. ఆట అంటే చాలు నిఖిల్. నిఖిల్ అంటే ఆట, ఆట అంటే నిఖిల్ అనే రూపంలో ఉంటది గదా! అసలు అనుకున్నాం మేము. మనం ఒకసారి 'బిగ్ బాస్' ఏమంటే 'త్రిబుల్ ఆర్' మూవీలో నిప్పును, నీరు చూసినట్టు ఉంటదని చెప్పి అనుకున్నాం గదా! సో ఇక్కడ గూడా అలానే అనిపిస్తది నాకు కొంచెము. ఎక్కువ మటుకు మన పృథ్వీ ఒక 10 డిస్కులు ఏసేస్తాడు నిఖిల్. కానీ నిఖిల్ ఏమో 9, పృథ్వీ ఏమో 10. ఇక్కడ గౌతమ్‌కును, ప్రేరణకి సేమ్ అయిపోతది. 5 డిస్కులు ఏస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇక్కడ మన రితిక ప్రేరణ మన పునర్నవి నేనెందుకు ఇలా బయాస్డ్‌గా అసలు జడ్జిమెంట్ మంచిగా ఇయ్యలేదనిపించిందంటే నాకు, వాళ్ళు రూల్ ఏం పెడతారు వాళ్ళు, ఆహ్, ఎవరైనా ఏసిన డిస్క్‌ని మళ్ళా తీసుకోవచ్చు. కింద పడిపోతే తీసుకొని మళ్ళీ ఇతర కంటెస్టెంట్స్ వాడొచ్చని చెప్పి ఉంది. అయితే ఈ క్రమంలో మధ్యలో ఆటలో మన లాస్ట్ డిస్క్‌ని మన పృథ్వీ ఏస్తూ ఉంటే అటువైపు ఎవరు నిల్చుంటారు, ప్రేరణ, నిఖిల్, గౌతమ్ ముగ్గురు నిల్చుంటారు. నిల్చునేసరికి అంటే ఆ డిస్క్ అయిపోయింది గదా! ఇక ఆ ఒకవేళ పడకపోతే వీళ్ళు పట్టుకొని మళ్ళీ ఏద్దామని చెప్పి నిల్చునేసరికి మన ఏమంటది రితిక అంటది. ఏమని, "అక్కడ నిల్చోకూడదు మీరు" అని చెప్పి అంటది. అప్పుడు అన్నప్పుడు ఇద్దరు నిఖిలును మన ప్రేరణ అట్నే ఉంటారు. గౌతమ్ మటుకు వీళ్ళు చెప్పినది ఫాలో అవుదామని చెప్పి వెళ్ళిపోతాడు. డిస్క్ మటుకు ఏం పట్టుకోడు. అయితే ఇక్కడ ప్రేరణ ఏం చేస్తదంటే ఇట్లా పృథ్వీ ఏయగానే గాల్లో ఉన్నప్పుడు పట్టేసుకొని మళ్ళీ పృథ్వీకే ఇస్తది అది డిస్క్. ఇస్తే మళ్ళీ సెకండ్ టైమ్ అప్పుడు పృథ్వీ అందులో ఏస్తాడు. సో ఇక్కడ అలా ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఈ పాయింట్ గురించి నేను తన టాపిక్ వస్తది. అప్పుడు చెప్తాను. జరుగుతున్న క్రమంలో ఫస్ట్ పొజిషన్‌లో మన పృథ్వీ అనుకుంటా 10. సెకండ్ పొజిషన్‌లో మన నిఖిల్ అనుకుంటాము. లెక్క ప్రకారం కౌంట్ ప్రకారం చెప్తున్నా. కానీ ఇక్కడ డెసిషన్ చెప్పా అనేసరికి ఇక్కడ నేను ప్రేరణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఇది లాస్ట్ డిస్క్ మన పృథ్వీ ఏస్తుంటే పట్టుకుంటది కదా! క్యాచ్ పట్టుకొని మళ్ళీ పృథ్వీకి ఇస్తది. పృథ్వీకి ఇచ్చినప్పుడు పృథ్వీ మళ్ళీ ఏసినప్పుడు డైరెక్ట్ తన బాక్స్‌లోనే పడిపోతది. సో ఈ విధంగా గౌతమ్ ఏం చేస్తాడు, వీళ్ళు అనేసరికి గౌతమ్ పోయి అక్కడ నిల్చుంటాడు. నిల్చుంటే వీళ్ళు ఇది మైండ్‌లో పెట్టుకుంటారు. ఇది మైండ్‌లో పెట్టుకొని వీళ్ళు చెప్పే జడ్జిమెంట్ ఇక్కడ దీనికి అటాచ్ అయి ఉంది. అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను. అది గుర్తుంచుకుని పాయింట్ చెప్తా నేను. సో ఇలా ఉండగా టాస్క్ బజార్ రౌండ్ మోగిపోతుంది. మోగిపోగానే పాయింట్స్ చూస్తారు. పాయింట్ చూసేసరికి ఇక్కడ పృథ్వీ 10 ఉంటాయి డిస్కులు, మన నిఖిల్ 9 ఉంటాయి. ఇక్కడ గౌతమిను, ప్రేరణయి 5 ఉంటాయి. సో ఎవరు అనేసరికి వీళ్ళేమంటారంటే కొన్ని రూల్స్ మన పృథ్వీ పాటించలేదు. సో అందుకని మేము ఒక డిస్క్‌ని తీసేస్తున్నాము అని చెప్పి అంటది పునర్నవి. అసలు అలేముండదు. మంచిగా ఆడతాడు. అయినా సరే తప్పు ఆడిండు, రూల్స్ పాటించలేదని చెప్పి అంటాడు. అన్న తర్వాత డెస్క్ తీసేస్తానని చెప్పి అనేస్తది మన పునర్నవి. అనేసరికి పృథ్వీ అంటాడు, సరే ఒక డెస్క్ తీసేస్తాను చెప్పి అంటున్నావు కదా! అప్పుడు నాదేంటి 9 ఉంటది. నిఖిల్‌కు 9 ఉంటది కదా! అప్పుడు ఈక్వల్ అయిపోతది కదా! మీరెందుకు నిఖిల్ గెలిచారని చెప్పి అంటున్నారని చెప్పి మన పృథ్వీ ఒక వ్యాలిడ్ క్వెషన్ ఏస్తాడు. అప్పుడు పునర్నవి అంటది కదా! నువ్వు రూల్స్ పాటించినందుకు మేము ఇంకా చాలా తీయొచ్చు డిస్కులు అని చెప్పి అంటది. అసలు ఏంటో అసలు పునర్నవి మాట్లాడే విధానం ఏంటో అసలు ఆమెకే అర్థమవుతుందో, అనవసరంగా వచ్చి దాని రిప్రెషన్ పోగొట్టుకుందనిపించింది నాకు బయాస్డ్‌గా. అసలు ఒక గలీజ్‌గా అనిపించింది. ఆఫ్టర్ 'బిగ్ బాస్' సీజన్ 3 తర్వాత ఫస్ట్ టైం కదా రావడం 'బిగ్ బాస్'లోకి. అసలు ఎలా ఆడాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా అంత మెచ్యూర్డ్ పర్సన్ కదా! బ్రాడ్ మైండ్ అది ఆలోచించే విధంగా ఉండదు అనిపించింది నాకు. అసలు బ్రాడ్ మైండే లేదు అనిపించింది. ఒక మెచ్యూర్డ్ లెవెల్‌గా కూడా బిహేవ్ చేయదు అనిపించింది నాకు. ఒక జడ్జిమెంట్ కూడా అసలు మంచిగా ఇవ్వదు పునర్నవి గాని, మన రితిక గాని. సో ఇక్కడ తనకి అన్యాయం జరిగింది. ఈ పాయింట్‌లో కూడా నువ్వు చాలా రూల్స్ పాటించలేదు. నేను అవసరం అనుకుని నేను ఇంకా 3 తీయొచ్చు నేను డెస్క్‌లు అవి ఇవి అని చెప్తది. మొత్తానికి నిఖిల్‌కి ఫస్ట్ ప్లేస్ ఇస్తది. సెకండ్ ప్లేస్ పృథ్వీకి ఇస్తది. ఇక థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ దగ్గరనే ఇష్యూ ఏంటంటే ఇద్దరికి గౌతమ్‌కును, ప్రేరణకి ఇద్దరు 5 ఉన్నాయి కదా! అప్పుడు అక్కడ ఏం డిస్కస్ చేయకుండానే సింపుల్‌గానే సార్ థర్డ్ ప్లేస్ నేను ప్రేరణకి ఇస్తాను, ఫోర్త్ ప్లేస్ గౌతమ్‌కి ఇస్తాను అని చెప్పి అనేస్తారు. లాస్ట్‌లో ఇచ్చిన ట్విస్ట్ గురించి నేను మాట్లాడతా తర్వాత. ఇది గుర్తుంచుకో ఎందుకు ఇలా అంటున్నాను బయాస్డ్ అని చెప్పి. ఇదిలా ఉండగా పాయింట్స్ వైస్‌గా వచ్చేసింది కదా! ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. సో 'బిగ్ బాస్' మళ్ళీ ఇదే విధంగా ఫస్ట్ ప్లేస్‌గా ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటదని చెప్తాడు. చెప్పిన తర్వాత సెకండ్ టాస్క్ కూడా పెట్టాలి కదా! ఈ సెకండ్ టాస్క్ పెట్టే క్రమంలో మళ్ళీ కొంత సమయానికి వీళ్ళందరూ మాట్లాడుకున్న సమయానికి కొంచెం సమయం తర్వాత స్టార్ట్ అవుతది. ఆ సెకండ్ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ అయ్యి ఎవరైతే కరెక్ట్‌గా పెడతారో వాళ్ళు విన్ అన్నట్టు. దానికి ఏమేమి పెడతారంటే ఒక పిన్ బోర్డ్ పెడతాడు. ఒక బోర్డ్ మీద పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ దగ్గర మన బాల్ కూడా ఉంటది. ఆ బాల్ వీళ్ళు ఏస్తూ ఉండాలి. ఏస్తున్నప్పుడు ఆ బాల్ పిన్ మధ్యలో ఉన్నంత వరకు వాళ్ళు ఫజిల్ పెడుతూ ఉండొచ్చు. ఒకవేళ బాల్ కింద పడుతుంటే ఆగిపోవాలి. అక్కడ స్టాప్ అయిపోవాలి. పజిల్ పెట్టకూడదు. ఆ బాక్సులు తీసి పెట్టకూడదు. మళ్ళీ బాల్ ఎయ్యాలి.
మళ్ళీ ఇలా క్రమంగా ఎప్పుడైతే బాల్ పడకుండా చూసుకోవాలన్నట్టు, కింద పడకుండా. ఒక కింద పడే క్రమంలో ఏం చేయాలంటే తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఏస్తూ ఉండాలి. అలా ఒక బాల్ ఏసుకుంటూ మన పిన్ బోర్డ్ మీద పిన్ బోర్డ్ మీద బాల్ ఉంటది. ఆ బాల్‌ని ఇలా ఎయ్యాలి. ఇలా ఏసేసరికి ఆ బాల్ పిన్ బోర్డ్ మీద పడుతూ ఉన్న క్రమంలో వీళ్ళు ఆ బాక్స్‌ని సరిచేయాలి. బిగ్ బాస్ అయ్యి తయారు చేయాలి. అది టాస్క్. ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళే. సో, దీనికి ఏం చేస్తారంటే బిగ్ బాస్ ముందుగా ఏం చెప్తారంటే ఈ టాస్క్ కన్నా ముందుగానే మన పునర్నవికును, రుతికకి మీరు ముందుగానే ఏంటి బ్లాక్ స్టార్ ఇచ్చేసేయాలి. ఈ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పనేసరికి ఇప్పుడు స్టార్ట్ అవుతది ఇక్కడ ఇష్యూ. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది నిఖిల్. సెకండ్ పొజిషన్‌లో ఉన్నది పృథ్వీని. వీళ్ళిద్దరిని తీయలేదు ఎవరు. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఉన్న వాళ్ళని చూస్తారు. అప్పుడు ఏం చేస్తదంటే ఏం చేయాలి? ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఎవరికిచ్చారు? ప్రేరణకిచ్చారు. మరి ఫోర్త్ ప్లేస్ గౌతమ్‌కిచ్చారు. మరి ఎవరిని తీయాలి వీళ్ళు? ఫోర్త్ ప్లేస్ ఉన్న వాళ్ళని తీసేయాలి కదా! ఈజీగా ఉంటది కదా! అదే కదా న్యాయం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారో తెలుసా? అదే మసిపూసి మామిడికాయ చేశారంటారు చూడు, అలా చేశారు మొత్తానికి. ఎలా అంటే నువ్వు ప్రేరణ నువ్వు ఆడింది అక్కడ రూల్ ప్రకారం పాటించలేదు. మేము సంచాలకులుగా మేము చెప్తున్నప్పుడు కూడా మమ్మల్ని ఇనకుండా నువ్వు అక్కడే నిల్చున్నావు. అక్కడ నిల్చొని నువ్వు క్యాచ్ పట్టుకున్నావు. మేము రమ్మని చెప్పి అంటున్నాము. అదే సంచాలకుగా నేను ఎన్ని రూల్స్ అయినా పెట్టొచ్చు నేను. ఆల్రెడీ చెప్పాను కూడా మీకు నేనని చెప్పి ఒక చెత్త రీజన్ చెప్తుంది మన రుతిక అంటుంది. రుతిక అన్నది దానికన్నా ముందు రుతిక అంటది. మళ్ళా ఏంటి సమానమైన పోటీ ఇచ్చింది కదా బాయ్స్‌తో ఆడి. దానికైనా కన్సిడర్ చేయొచ్చు అన్న విధంగా పాయింట్స్ మాట్లాడితే నేను అనుకున్నాను. ప్రేరణకి ఇస్తది అనుకున్నా నేను. కానీ ఇక్కడ ఫ్లిప్ అయిపోయింది. ఎంబడే ఫ్లిప్ అయిపోయి మన పునర్నవి ఈ విధంగా అంటది. ఆడ రూల్ పాటించలేదు కదా! గౌతమ్ పాటించారు రూలు అని గుర్తు చేస్తది. అదసలు ఎలా అంటే రౌండ్‌కి ఇంతకుముందు జరిగిన ఫోర్త్ రౌండ్‌లో జరిగినప్పుడు కళాఖండకి చెప్పరు. మన ప్రేరణ నిల్చున్నప్పుడు నిఖిలు, గౌతము, ప్రేరణ ముగ్గురు నిల్చుంటారు. నిఖిలును, ప్రేరణ అట్నే ఉంటారు. గౌతమ్ మట్టుకి వెళ్ళి పక్కన నిల్చుంటాడు. అసలు ఈమె చెప్పిన లాజిక్ అసలు ఎలా ఉందంటే చెత్తగా ఉంది. అసలు ఏం చెప్తుంది అసలు వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమే అవ్వట్లేదు. అసలు బిగ్ బాస్ నోరిప్పి మీరు చెప్పే డెసిషన్ ఏంటమ్మా మీరు తప్పు చెప్తున్నారు అని చెప్పాలి అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ అసలు నోరిప్పి సావడు కదా బిగ్ బాస్. అసలు నోరిప్పడు. ఎవరు ఏం మాట్లాడినా తప్పు నిర్ణయాలు తీసుకున్నా ఏం చేసినా అసలు నోరు అనేది ఇప్పడు మన బిగ్ బాస్. సో, ప్రేరణ మన అక్కడ నిల్చుంది. నిల్చోద్దని చెప్పాము అక్కడ. కానీ నిల్చున్నది. గౌతమ్ మటుకు మన మాట విన్నడు. అంటే ప్రేరణ నిజంగా డిఫెండ్ చేసుకునే విధానం ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా డిఫెండ్ చేసుకుంటది. ఇక్కడ ఏంటండి ఇక్కడ నేను ఆడుతున్నాను. లాస్ట్ డిస్క్ ఉంది. లాస్ట్ డిస్క్ ఏసే క్రమంలో మీరేమన్నారు కింద పడిపోతే తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు కాబట్టి నేను ఎక్కడ నిల్చున్నా అక్కడ నిల్చున్నాను. ఆబ్వియస్లీ అక్కడే నిల్చుంటారు. అది దాంట్లో నేను రూల్స్ ఎక్కడ పాటించలేదు నేను అని చెప్పి మీ సంచాలకుగా మీరు రూల్ చెప్పినప్పుడు నేను ఏమన్నా అది రూల్ ఏం లేదు కదా! అలా మీరు మధ్యలో పెట్టరు ఆ రూలు అని చెప్పి డిఫెండ్ చేసుకుని ఉంటే అయినా నేను చూసింది అది చేసింది తప్పే కాదని చెప్పి తను డిఫెండ్ చేసే విధానం మన ప్రేరణది చాలా టూ గుడ్ అనిపించింది నాకు. ఎంత అరగంట పైనే ఒక 1 అవర్ అనుకో చాలా డిఫెండ్ చేసుకుంటుంది. అలా అనుకుంటారు మీరు ఇలా అనుకుంటారు. అసలు మేము అడిగిన క్వశ్చన్స్‌కి మన రితిక దగ్గర ఆన్సర్స్ ఉండవు. నీళ్ళు మింగుతుంది అంటారు కదా! అలా ఉంది. నీళ్ళు మింగుకుంటా అసలు ఏం చెప్పాలి ఈమెకి కరెక్ట్ క్వశ్చన్ చేస్తుంది కదా అని అనుకుంటుంది ఒక చిన్న ఫీలింగ్‌లో. పోనీ అలా తెలుసుకొని మంచి డిసిషన్ తీసుకున్నా బాగుండేది. అసలు నీళ్ళు నములుతూ తను అడిగిన క్వశ్చన్స్‌కి మీద కరెక్ట్ ఆన్సరే ఉండదు. నేను సంచలకి ఇప్పుడు చెప్తున్నాను కదా నా డిసిషనే ఫైనల్. నా కంటికి కనిపించింది చెప్తా నేను. గౌతమ్ పాటించాడు నువ్వు పాటించలేదు అంటే ఇప్పుడు ఒక లాజికల్‌గా మాట్లాడుతుంది ప్రేరణ. ఇప్పుడు అది లాస్ట్ డిస్క్ ఆల్రెడీ నేను 5 వేసాను. 6th డిస్క్ గురించి వెయిట్ చేస్తున్నాను. అంటే అర్థం ఏంటి ఫస్ట్ నేనే వేసినట్టే కదా అని చెప్పి ఒక లాజికల్‌గా నాకు గుర్తుంది అది అని చెప్తున్నా సరే వీళ్ళు ఆ రూల్ పాటించలేదని చెప్పి ఆ చిన్న రీజన్‌కి అసలు రీజన్ కూడా కాదు నా దృష్టిలో. చిన్న రీజన్ కనీసం ఎఫర్ట్స్ కూడా చూడక అసలు మొగోళ్ళతో పాటు సమానంగా ఆడుతుందే కదా! ఈ ఎఫర్ట్స్ చూపెడుతుంది కదా! నన్ను కూడా కన్సిడర్ చేయరు. అలాంటప్పుడు మరి ముందే థర్డ్ పొజిషన్‌లో గౌతమ్ పెట్టొచ్చు కదా! ఫోర్త్ పొజిషన్‌లో ప్రేరణ ఉంచొచ్చు కదా! అప్పుడు గుర్తు రాలేదా ఈ రూల్స్ మన రుతికకును మన పునర్నవికి? అప్పుడేమో థర్డ్ ప్లేస్ ఇచ్చారు తనకి. ఫోర్త్ ప్లేస్ గౌతమ్‌కి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ముందే బ్లాక్ స్టార్ ఇవ్వాలి అనేసరికి మొత్తం తారుమారు చేసేసారు. తారుమారు చేసి ఈమెని గౌతమ్‌కి ఇచ్చేసారు మొత్తం. గౌతమ్‌ని థర్డ్ ప్లేస్‌లో పెట్టి మన ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇచ్చేసారు. అప్పుడు ఈ రూల్స్ ఏవి తెలియదు వీళ్ళకి. కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పనేసరికి మళ్ళా మొత్తం అదే మసిపూసి మామిడికాయ అంటారు అలా చేసేసి మొత్తం బయాస్డ్‌గా ఉండి ప్రేరణ మన పునర్నవి అయితే గౌతమ్ అనే సరిపోయింది ఆమెకి. గౌతమ్ పేరు చెప్పేసరికి ఆఖరికి ఎవరికిచ్చారు? మన ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇచ్చేసారు. ఏడుస్తుంది చాలా బాధపడుతుంది. కూలిపోతుందమ్మా.
నిజమే నాకు చాలా బాధ అనిపించింది. ఇంత ఇంత దారుణం అన్యాయమా అనిపించింది నాకు. ఈ డెసిషన్ ముందు ఏడవాలి కదా అనేది నాది. సరే వీళ్ళు చెప్పేది రూలే అనుకుందాం. చెప్పారు. వీళ్ళు చెప్పేది రూలే. చెప్పినప్పుడు మన ప్రేరణ అట్లనే ఉన్నది. గౌతమ్ ఎళ్ళాడు. ఇది లాస్ట్ డెస్క్ కదా అని చెప్పి అక్కడ నిల్చున్నది. ఒక కింద పడి తీసుకుందాం కదా అని చెప్పి నిల్చుంది. అప్పుడు మీరు ఏమనరే దీనికి థర్డ్ ప్లేస్ ఇచ్చారు కదా! మరి ఇప్పుడు ఎలా తను తీసేసి గౌతమ్‌కి థర్డ్ ప్లేస్ ఎలా ఇస్తారు మీరు? అనేది నా క్వెషన్. ఇక్కడ నాకు ట్రిగ్గర్ అయింది. నాకు ట్రిగ్గర్ అయిన పాయింట్ ఇక్కడే. ఇక్కడ బయాస్డ్‌గా ఉండి అసలు చెత్తగా అనవసరంగా వచ్చారా బాబు వీళ్ళు. కనీసం సీజన్ 3లోనే కొంచెం ముందు వీళ్ళకి ప్రిపరేషన్ ఇప్పుడు మొత్తానికే పోయిందనిపించింది నాకు. ఏందది ఫ్లిప్పింగ్ మాటలు. అబ్బబ్బా! చికాకులేసిందమ్మ. ఇక ఈ సీజన్ అటర్ ఫ్లాప్ అంటే వీళ్ళొచ్చి ఇంకా నా మైండ్ చెడగొట్టేశారు. నా మైండ్ చెడగొట్టేశారు వీళ్ళొచ్చి అనిపించింది నాకు. సో, ఈ విధంగా మన ప్రేరణకు అన్యాయం జరిగిపోయింది. అన్నం జరిగిపోయి ఆమెకు బ్లాక్ స్టార్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది. అదే చెప్పా కదా! ఆ బాల్ పిన్ మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడు వీళ్ళు ఫజిల్ని మన బిగ్ బాస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫజిల్ బాక్సెస్ తీసుకొని స్టార్ట్ చేయాలి. ఒకవేళ బాల్ కింద పడుతుందనుకో ఆపేయాలి. ఆపేసి మళ్ళీ బాల్ వేసి పెయిన్ బోర్డు మీద మళ్ళీ బాల్ వేసి మళ్ళీ చేయాలి. ఆ విధంగా స్టార్ట్ చేసే క్రమంలో మన సక్సెస్ఫుల్గా ఫస్ట్ చేసింది మన నిఖిల్. యాస్టీజ్ నిఖిలే కదా ఎప్పుడు చేసేది. ఫస్ట్ ఏమన్నా టాస్క్ పెట్టిందంటే ఫస్ట్ అరే గెలవడం కోసమే నిఖిల్ ఆడతాడు. నిఖిల్ ఆడితే గెలుస్తాడు అంతే. గెలవడం కోసమే నిఖిల్ ఆడతాడు. నిఖిల్ ఆడితే గెలుస్తాడు. ఇది కొటేషన్ అది. అంత బాగా ఆడాడు. పృథ్వీ నాకు మధ్యలో గివప్ ఇచ్చాడనిపించింది నాకు. ఎందుకంటే నిఖిల్ గెలిచేసరికి ఇంక అతను అయిపోయాడు కదా ఇంక ఎందుకు ఆడమని చెప్పి అనుకుంటాడు. అనుకొని గివప్ ఇచ్చేస్తాడు. ఆ క్రమంలో మన గౌతము చేస్తున్న సమయంలో అందరు వచ్చి ఎందుకు గివప్ ఇచ్చేసినవరా నువ్వు, కనీసం బజర్ కొట్టేంత వరకైనా ఉండవలసింది, బజర్ ఎండు బజర్ వచ్చేంత వరకైనా ఆడవలసింది అని చెప్పి అవినాష్ అంటాడు పృథ్వీతో. మన నిఖిల్ కూడా అంటాడు. అనేసరికి మళ్ళీ వెళ్తాడు ఆడడానికి. వెళ్ళేసరికి మన గౌతమ్ సెకండ్ ప్లేస్లో గౌతమ్ చేసేస్తాడు అన్నట్టు. ఈ విధంగా ఈ లాస్ట్ ఇది లాస్ట్ కంటెండర్. ఇది బిగ్ బాస్ చెప్తే లాస్ట్ కంటెండర్ అన్నట్టు ఇది. సో లాస్ట్ కంటెండర్గా మన నిఖిల్ నిలుస్తాడు. అవుట్ అయింది ఎవరు? మన ప్రేరణ. ఈ విధంగా ప్రేరణ అవుట్ అయిపోయింది. మన నిఖిల్ కంటెండర్గా నిలిచాడు. లాస్ట్ ఆఖరి కంటెండర్ ఇదే. ఇక్కడ ఏంటంటే మొత్తానికి ఒక బయాస్డ్గా ఒక అన్యాయం జరిగింది. వీళ్ళు తీసుకున్న నిర్ణయంతో బయాస్డ్గా అన్యాయం జరిగింది మన ప్రేరణకే అనిపించింది నాకు. ఎందుకంటే థర్డ్ పొజిషన్లో ఉన్న ప్రేరణకి బ్లాక్ స్టార్ వేయడం ఎంతవరకు కరెక్ట్, అది ముందు తెలీదా వీళ్ళకి అనేది నా క్వశ్చన్. సో ఈ విధంగా ఈ టాస్క్లో విజయవంతంగా మన నిఖిల్ ఆయన పతాకం ఏమంటారా జెండా ఎగరేసినట్టు అనిపించింది నాకు. ఛాన్స్ వచ్చేసింది. ఆయన ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు. కంటెండర్గా కూడా అయ్యాడు. టికెట్ ఫినాల కంటెండర్గా నిలిచింది ముగ్గురు. మన నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి వీళ్ళు ముగ్గురికి రేపు బిగ్ బాస్ టాస్క్ ఇస్తారు. మరి ఏమి ఇస్తారో ఏంటి అనేది నేను లైవ్ చూసి అప్డేట్స్ మీకు ఇస్తాను. ఓకేనా? ఈ జడ్జిమెంట్ మొత్తం తారుమారు చేసి మసిపూసి మాడకే చేసి వెళ్ళిపోయారు. మొత్తం వీళ్ళ పని వీళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఇంకో విషయం ఏంటంటే వెళ్ళిపోయే సమయంలో అందరికీ సెకండ్ ఇద్దామని చెప్పి మన ఈమె తీసుకోదు సెకండ్. మన ఎవరు ప్రేరణ ఎందుకు తీసుకుని తన హట్ అయిపోయింది. తను చూపిస్తుంది. అదే రియాలిటీ. తన హట్ అయింది కాబట్టి చూపిస్తుంది. అదే కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది అయితే ఇది షో ఇది ఎలా ఉంటుంది, వాళ్ళు పట్టించుకోకపోతే ఒకళ్ళు పలకరించకపోతే ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటారు కదా. ఇవి అలా లేదు ప్రేరణ. వెళ్ళేటప్పుడు మన ఎవరు పునర్నవి వెళ్ళి మాట్లాడినా సరే హగ్ చేసుకోదు. రుతికకు కూడా చెప్పడానికి వస్తుంది. రుతిక చెప్తుందట ఏమనంటే నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు బాధపడకు, మేము ఎందుకు తీసుకున్నామంటే నిర్ణయం అని చెప్పిపోతుందట. ఈమెంటి ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది, అనుభవించిన తర్వాత ఈమె చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి రీజన్స్. నాకు ఆల్రెడీ జరగవలసింది జరిగిపోయింది కదా, నాకు జరిగింది అన్యాయం కదా, ఇంకా చెప్తే ఏమి వినాలి నేను అని చెప్పి ప్రేరణ వర్షన్. అవినాష్ అంటాడు అన్నట్టు ప్రేరణ ఎందుకు ప్రేరణ వాళ్ళు వెళ్ళిపోయేసరికి వాళ్ళు గెస్టులు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఏదో ఒకటి, నువ్వు వినొచ్చు కదా, నువ్వు వినకపోయేసరికి నాకు చెప్తున్నారు తను ప్రేరణ చాలా హట్ అయిపోయింది, తనకు చెప్పండి అని చెప్తున్నారు అనేసరికి పక్కన గౌతమ్ డ్రమ్ములాగా తాన ట్రైప్లో నిజమే కదా, ఎక్స్కన్షన్ వచ్చినప్పుడు మీరు అలా ఉండకూడదు ప్రేరణ, వాళ్ళు చెప్తారు మనం వినాలి అని చెప్పంటే నేను ఎందుకు వింటాను. వాళ్ళు ఏమైనా రూమ్మేట్స్ మీన్స్ బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ నేను వాళ్ళతో వినడానికి. వాళ్ళు వచ్చి ఏదో చెప్తే ఎందుకు వినాలి, అన్యాయం జరిగింది కదా అనే లెవెల్లో ప్రేరణ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రియాలిటీ. అలా తన వర్షన్ తను మనసులో ఉంచుకొని చెప్తుంది. అది ప్రేరణది. మొత్తానికి వాళ్ళు చెప్పిన బయాస్ నిర్ణయానికి ప్రేరణకు మటుకు అన్యాయం జరిగింది. ఇవి అప్డేట్స్. మీకు నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.